విజయవాడ వాస్తవికుడిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. డెఫినెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాలను ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాలేదు. నేను రాజకీయాలు కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా నేను బాగా అవగాహన చేసుకున్నాను. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అనుసంధానం చేయడానికి కూడా నేను చాలా కష్టపడి చాలా సాధించడం జరిగింది. ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసి కాబట్టి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధులు చేయడానికి నాకు అవకాశం ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడతాను అని నాకు నమ్మకం. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా నేను ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఫైనలైజ్ చేశాను. కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అందరం కలిసి రేపు 5వ తేదీ నుంచి నేను అఫీషియల్గా కనకమ్మ వారి టెంపుల్లో పూజ చేసి క్యాంపెయిన్ సార్ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు సార్. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు సీట్ రాను వాళ్ళు ఎవరు కలిసి ప్రయత్నాన్ని చేశాను, కలుస్తున్నాం. అన్ని అసంతృప్తులు అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. డెఫినెట్గా బ్రహ్మాండంగా అందరం కలిసి